హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాలూస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. ఒక కుక్కర్లో 150 గ్రాముల కందిపప్పుని వేసుకుందాం. ఇందులో నిమ్మ సైజ్ అంత చింతపండును కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకొని 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ సాయిపప్పు, 1 స్పూన్ ధనియాలు, శనగగుళ్ళు వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి 2 వేసుకోండి. వెల్లుల్లి కూడా ఒక 5 వేసుకోండి. కరివేపాకును కూడా వేసుకొని వేయించుకొని దీన్ని పౌడర్ చేసుకోండి. ఇదే మన సాంబార్ మసాలా. ఇప్పుడు ఒక కళాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అన్నిట్లో ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకొని, టమాటాలు 2 కట్ చేసుకొని వేసుకోవాలి. బెండకాయలు 5 కట్ చేసుకొని వేసుకోండి. ఇందులో ఒక ములక్కాయ కట్ చేసుకొని పీసులు లేకుండా వేసుకోండి. ఒక క్యారెట్ వేసుకోండి, చిన్న ముక్కలు కట్ చేసి. హాఫ్ సొరకాయని పీస్ తీసి చక్కగా పీల్ చేసి వేసుకోండి ముక్కలుగా, చిన్న ముక్కలుగా. రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోండి. వీటన్నిటిని చక్కగా నీట్గా మిక్స్ అయ్యేట్టు కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం నానబెట్టి ఉంచిన చింతపండు పులుసుని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోండి. ముందుగా మనం ఉడకబెట్టిన కందిపప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది చక్కగా నీట్గా బాయిల్ అవుతుంది. ఇందులో మనం 50 గ్రాముల బెల్లం యాడ్ చేసుకున్నాం. ముందుగా మనం సాంబార్ మసాలా ప్రిపేర్ చేసుకున్న మసాలాని చివరిలో యాడ్ చేసుకుంటున్నాం. చివరిగా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటాం. చూడండి, తాలింపు పెట్టేసుకుని ఆ తాలింపు అనేది పైన వేసేసుకున్నాం సాంబార్లో. అంతే, సింపుల్గా సాంబార్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.